వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర ఒంగోలు ఎద్దుల బండలాగు పోటీలను ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలు 4 రోజుల పాటు జరగగా మొదటి రోజు పాలపల్లె సైజు, రెండవ రోజు 6 పళ్ళ సైజు, మూడవ రోజు న్యూ కేటగిరీ, 4వ రోజు సీనియర్ సైజుల ఎద్దుల పాల్గొంటున్నాయి. అందులో భాగంగా మొదటి రోజు పాలపల్ల సైజు ఎద్దుల మొదటి బహుమతి కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. రైతు ఈలల కేకల మధ్య రసవతరంగా ఎద్దుల పోటీలు కొనసాగుతున్నాయి. 7 టన్నుల 60 కేజీల బరువు గల రాయిని 30 అడుగుల దూరాన్ని 15 నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరాన్ని లాగిన ఎద్దులకు మొదటి బహుమతి అందించనున్నారు. మొదటి రోజు 19 జతల ఎద్దులు పోటీ పడుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు, మహిళలు పోటీలు చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాజు గారు మీ కాడి కట్టుకుని రావాలి, కమిటీ వారిని సహకరించాలి. కాడి వారు కూడా మన బండలాగడానికి పెట్టారు. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళ్ళని సదా పెట్టుకుంటూ లైన్ మీద ఆపు. నాగరాజు కరెక్ట్గా లైన్ మీద ఆపు, లైన్ మీద కరెక్ట్గా పన్ను ఎట్లా మరుగుని గ్రామం, పెద్ద కడుమూరు మండలం, కర్నూలు జిల్లా వారు దయచేసి మీ కాడి కట్టుకుని నిజంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటి చెప్పేటువంటి మండలం, కర్నూలు జిల్లా వారు దయచేసి మీ కాడి కట్టుకుని సిద్ధంగా రావాల్సిందిగా. ఒకసారి పోటీలో పాల్గొనేటువంటి 18 కార్లు వచ్చాయి. ఈరోజు దాదాపు 18 మంది. రేపు 6 పాల సైజు పండ్లు ఉన్నటువంటి ఎద్దులు రేపు ఇంకొక కేటగిరీ రాబోతోంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మన ఎమ్మిగనూరు నియోజకవర్గం, మన గోనెగండ్ల మండలం నుంచి పెద్ద నెలటూరు నుంచి ఉన్నటువంటి మా రైతు సోదరుల యొక్క ఎద్దులకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో ఆశీర్వదించి, దూరం నుంచి నా మాటలు వింటున్న సోదరులందరూ చప్పట్లు కొట్టాలా, ఎద్దుల్ని ఆశీర్వదించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని గొప్ప మనసుతో ఈరోజు మీరందరూ ఆ ఎద్దులని పోషణ చేసి ఇటువంటి జాతి, మన ఒంగోలు జాతి మన రాష్ట్రానికే దేశానికే గర్వకారణంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మీదే అని తెలియజేస్తూ ఈ